గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, సామాన్య ప్రజలకు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్కి కావచ్చు, ఒక గవర్నమెంట్ ఉద్యోగికి కావచ్చు, ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉందంట? ఎక్సలెంట్. బికాస్ ఆఫ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా మారాయి. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. రోజా గారు అక్కడ కనబట్టలేదు. ఎందుకంటే ఆవిడ డైమండ్ రాణి కాబట్టి ఆవిడ చెప్పులతో కొడతారని అప్పుడెప్పుడో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎదవా, ఇది 4 పెళ్ళి 5 పెళ్ళి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడ బహిరంగంగా కూడా ఎక్కడ కూడా కనబట్టలేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు. ఇంకా వాట్ అబౌట్ కొడాలి నాని? పేరు నాని రౌడీలు గొండాలన్నమాట. ఇంకా అలా సీన్ అయిపోయింది. ఎందుకంటే 11 సీట్లు కొడాలని 7 నెంబర్ లక్కీ 7. కొడాలని ఈజ్ లక్కీ నెంబర్ 7 జైలు. గుట్కా పాండే కొడాలని గుట్కా పాండే అనమాట. కొడాలి నాని గుట్కా పాండే అనమాట. కొడాలి నాని పేరు నాని వేస్ట్. జగన్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం కొడాలి నాని, పేరు నాని, రోజా. వీళ్ళు ముగ్గురే కారణం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏదో విమర్శించారు అంతే కదా. డెమోక్రసీ ఉండాలా అంటే ప్రజలకి న్యాయంగా చేసేటట్టుగా ఉండాలి. బూతులు ఇప్పుడు అది రోజా గారు అనేది ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం ఏంటి? బూతులు అనేవి అసలు మాట్లాడకూడదు. రోజా బూతులు చాలా దారుణం అనేది ఆవిడ మాట. చాలా దారుణం. అసలు ఆడపిల్లని అసలు రోజా ఆవిడ అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ఆవిడ కాదు. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారి సంగతి ఏంటంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు. మాదిరి గారి మాట్లాడాలి, శ్రీనివాస్ గురించి మాట్లాడాలా? మాదిరి గారి కోసం మాట్లాడాలి, దువ్వాడ శ్రీనివాస గారి గురించి మాట్లాడాలా? దువ్వాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారు, ఆయన 50 కోట్లు నెలకి లక్షం తీసుకుంటారు. అది కదండి, ప్యాకేజ్ ఇచ్చారని నిరూపించండి, అప్పుడు ఏం చేసినా పర్వాలేదు. మాట్లాడుతున్నారంటారు. దువ్వాడ శ్రీనివాస్ ఎందుకని విమర్శిస్తున్నారంట? మాట్లాడే కేసు ఫైల్ అయింది కదండి, మరి ఏదో మాట్లాడాలి కదా. ఒక వ్యక్తిని ఒక అక్రమంగా అన్ని చేసిన వ్యక్తులేనా పదవులు వెళ్తున్నారండి. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడి వచ్చి ప్రజల కోసం ప్రజల పట్ల నిలబడే వ్యక్తిని ఏదో ఒక విధంగా దించుదామనేసి వీళ్ళందరూ పెద్ద ప్లాన్ అన్నమాట. ఇది నేను చెప్తానండి, పార్టీ కోసం ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు, యువకులను ₹1 కూడా ఆశించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు ప్రాణం పెట్టి పనిచేశారండి పార్టీ జన సైనికులు. మిగతా పార్టీలు అయితే మీకు డబ్బులు ఇస్తేనే మీకు అనేది వస్తారనమాట. కానీ కేవలం జనసేన పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఏదవసరం లేదండి. కళ్యాణ్ గారి కోసం వెంటనే నడుస్తాం. కళ్యాణ్ గారు సుమారుగా పార్టీ పెట్టి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది. ఆవిర్భావ సభ కూడా పెట్టారు. మరి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటి నుంచి ప్లానింగ్ ఏంటి? జనసేన పార్టీ విధి విధానాలు ఏంటి? ఒక నిమిషం బ్రో, ఇటు కెమెరా పెట్టింది. ఇప్పుడు ఫస్ట్ జనసేన ఆవిర్భవించి మనకు అత్తారింటికి దారేది పైరిసి అయిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. అప్పుడు పార్టీ ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఇచ్చాపురం వెళ్ళారు. ఆయన ఇచ్చాపురం మండు టెండ. ఆయన స్టేజ్ మీదకి వెళ్తే కనీసం 20,000 మంది కూడా లేరు. ఆయన మెట్ల మీదకి వచ్చి కూర్చొని షర్ట్ ఇక్కడ వరకు ఉంది, ఫుల్ హ్యాండ్స్ ఇలా లాక్కొని స్పెట్స్లో పెట్టుకొని బలం పుంజుకొని స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ సభ పెట్టాడు. ఆయన బలం పుంజుకొని స్టేజ్ మీదకి వచ్చి చేశారు. ఆయన బ్రో, ఏదైనా ఏ పార్టీ అయినా వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు బ్రో. మనం ఎక్కడి నుంచి వచ్చి మనం మర్చిపోకూడదు.